అలభ్య అక్షయ భక్తి భావ సుగంధమే ఈ వరకాళి పద్యరత్నాకరం. వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు శ్రీ వరకాళి లీలా వైభవాన్ని మహత్తరంగా రచించగా శ్రీ వరకాళి పద్యరత్నాకరం గ్రంథంలోని 326 పద్యరత్నాలలోని వేజండ్ల శ్రీ వరకాళీమాత లీలా వైభవాన్ని తెలియజేస్తున్న 33వ భాగము 270 నుండి 279 పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. వందనముల జేయ వరములిచ్చును తల్లి, యుగములున్న వరకు యుక్తినిచ్చు. వందనములు జేయ వరములిచ్చును తల్లి, యుగములున్న వరకు యుక్తినిచ్చు. అందజేయుచుండు అక్షయ శుభములన్, అందజేయుచుండు అక్షయ శుభములన్. కాళికాంబతనయా కనుము కృష్ణ. తల్లికి నమస్కరిస్తే వరాలిస్తుంది, యుగాలున్నంత వరకు కలిసి ఉంటుంది, అంతులేని శుభాల్ని అందచేస్తుంది. నమస్తస్యై 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 నమో నమః అంటూ నమస్కరిస్తే శ్రీ కాళీమాత పుష్కలంగా వరాలనిస్తుంది. స్తోత్రం చేసే జ్ఞానం లేకపోయినా మనసులో స్మరించి నమస్కరించినా చాలు, అంతే ఫలితాలను అందిస్తుంది, శుభాలను చేకూరుస్తుంది, కలకాలం జీవించే యోగాన్ని అదృష్టాన్ని కలిగిస్తుంది. యుగము అంటే జంట, యుక్తి అంటే ఒకటి కావటం, అంటే విడివిడిగా ఉన్న జీవాత్మ పరమాత్మలను ఏకం చేస్తుంది, అద్వైత సిద్ధిని కల్పిస్తుంది, నశింపు కాని శాశ్వతమైన శుభాలను మోక్ష సాయుధ్యాలను అందచేస్తుంది. దాన్ని సాధించటానికి పనిముట్టు మనసే. దాన్ని ఆ తల్లిలో లగ్నం చేసి ధ్యానిస్తే చాలు, మిగతాదంతా ఆ తల్లే చూసుకుంటుంది. అదే నమ్మకంతో ముందుకు సాగితే ముక్తి మార్గం లభ్యమవుతుంది అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు. దివ్యజననీ అండ దిటుగా నుండగా నవ్య మార్గములిక నడచివచ్చు. దివ్యజనని అండ దిటుగా నుండగా నవ్య మార్గములిక నడచివచ్చు. అమ్మ కాళి కరుణ అతులిత భాగ్యమౌ, అమ్మ కాళి కరుణ అతులిత భాగ్యమౌ. కాళికాంబతనయా కనుము కృష్ణ. కాళికాంబతనయ కనుము కృష్ణ. దివ్య జనని కాళికాంబ అండ గట్టిగా ఉంటే క్రొత్త దారులు గోచరిస్తాయి, కొత్త విధానాలు తెలుస్తాయి, జీవితాన్ని సవ్యంగా నడుపుకునే మార్గాలు ఎరుకలోకి వస్తాయి. ఆ తల్లి కరుణ సాటిలేని భాగ్యం. ఆ కరుణయే సాధకునికి భాగ్యమై స్త్రీలకు సౌభాగ్యం అవుతుంది. మనిషి పుట్టిన దగ్గర నుంచి గిట్టే వరకు, ప్రత్యేకించి ఆధునిక కాలంలో డబ్బు సంపాదనే లక్ష్యంగా జీవిస్తున్నారు. ఏ పని చేసినా డబ్బు సంపాదనే ప్రధాన లక్ష్యంగా ఉండటం. అందుకోసం
రకరకాల మార్గాల్ని ఆశ్రయిస్తూ లోకంలో భాగ్యవంతులుగా స్థిరపడాలనుకుంటున్నారు. ఒకప్పుడు కష్టపడి నేర్చినటువంటి విద్యల్ని ఉచితంగా విద్యాదానము అనే భావంతో అది సంగీతమైనా, సాహిత్యమైనా, నృత్యమైనా, వేదాంతమైనా ఏ విద్యలనైనా విద్యాదానం, దానికి ఖరీదు లేకుండా చేయటం ఒక సంస్కృతి. ఆ సంస్కృతి నుంచి మరి ఇవాల్టి రోజున చాలా దూరానికి వచ్చాం. ఒక పాట నేర్పాలంటే డబ్బు కావాలి, ఒక డ్యాన్స్ నేర్పాలంటే డబ్బు కావాలి, వేదాంత విషయం ఏదన్నా కావాలి అంటే 3 ప్రశ్నలకి సమాధానం ఇస్తారు. ఆ 3 ప్రశ్నలకి 600, ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సిన నంబరు ఇది, సంప్రదించండి అనేటటువంటి సంస్కృతిలోకి, కలియుగ ప్రభావంలోకి, విష సంస్కృతిలోకి నెమ్మదిగా మనం కూరుకుపోతున్నామని భయం కలుగుతుంది. అదే క్రమంలో దేవుణ్ణి మరిచిపోయి అశాంతి పాలవుతున్నారు. ఎన్ని సుఖాలు ఉంటే ఏమైంది, ఎన్ని భోగలాలసత్వాలు ఉంటే ఏమైంది, మానసిక ప్రశాంతతకి దూరం అవుతున్నారు. కానీ కాళీమాత కరుణను సంపాదిస్తే ఆ తల్లి అన్ని భాగ్యాలను ప్రసాదిస్తుంది. దరిచేరిన వారికి తన పాత్రతను కల్పించే అనేక మార్గాలను చూపిస్తుంది. అంటే పాత్రత అంటే యోగ్యత. మనిషిగా మసలినప్పుడే జన్మ సాఫల్యమవుతుంది, ఆత్మ సంతృప్తి కలుగుతుంది, కుటుంబానికి పేరు వస్తుంది, సమాజంలో తనకి అంటూ ఒక ఉనికి ఏర్పడుతుంది. ప్రతి పనికి ఫలితాన్ని ఇవ్వటం ఆ తల్లి కరుణకు నిదర్శనం. పూజించిన వారు ధనం కావాలి అంటే ధనం, ముక్తి కావాలి అంటే ముక్తి, సిద్ధులు కావాలి అంటే సిద్ధులు, సంకల్పాన్ని గ్రహించి వరాలను ప్రసాదిస్తుంది అంటున్నారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. అమ్మ కాళినెప్పుడు ఆత్మధ్యానము చేయ సరస చేరుచుండు స్వర్గ సుఖము. అమ్మ కాళినప్పుడు ఆత్మధ్యానము చేయ సరస చేరుచుండు స్వర్గ సుఖము. తపము ఫలములిచ్చు తత్వగురువు కాళి. తపము ఫలములిచ్చు తత్వగురువు కాళి. తపము ఫలములిచ్చు తత్వగురువు కాళి. కాళికాంబతనయ కనుము కృష్ణ. శ్రీ కాళీమాతను నిరంతరం ఆత్మలో ధ్యానిస్తూ ఉంటే స్వర్గ సుఖాలు చెంతకొస్తాయి. తత్వగురువు అయిన శ్రీ కాళీమాత తపస్సులకి తగిన ఫలితాన్ని ఇస్తుంది. ఆ ధ్యానంతో మాత్రమే భక్తుడు అమ్మని చేరుకోగలుగుతాడు. ధ్యానం శరీరాన్ని, మనసును దాటి ఆత్మతో అనుసంధానం కావాలి. అప్పుడు దివ్యమైన ఆనందం కలుగుతుంది. తపస్సుతోనే తాపసారాధ్య శ్రీ కాళీమాత ఫలితాలను ఇస్తుంది. ఆది పదానికి లక్ష్యార్థం ఆ తల్లియే. కనుకనే శ్రీ కాళీమాత తత్వగురువుగా చెప్పబడింది. కనుక ఆ గురువునే ఎంచుకొని సాధన ప్రారంభించాలి. తల్లి విద్య లేని వారిని తత్వవేత్తలుగా చేస్తుంది, విద్యావంతులుగా మారుస్తుంది. అనాథులను సాధకులుగా చేస్తుంది, పేదల్ని ధనవంతులుగా, మూర్ఖుల్ని అతి తెలివైన వారుగా తయారు చేస్తుంది. ఆ తల్లి కరుణ పొందటమే పరమ లక్ష్యంగా భావించి అన్ని విధాలైన భౌతిక సుఖాలను త్యజించాలి. అప్పుడే ఆ తల్లిని సులభంగా చేరుకోవచ్చు. అయితే సహజంగా ఇలాంటి ప్రవచనాలు వినేటప్పుడు వినే శ్రోతలకి ఒక సందేహం రావచ్చు, ఒక అనుమానం కలగచ్చు. ఎప్పుడు ఇవన్నీ వదిలేసి, సుఖాలన్నిటినీ వదిలి, భౌతికమైనటువంటి భాగ్యాలను వదిలేసి దేవుణ్ణి కొలవండి, లేకపోతే అమ్మవారిని కొలవండి, అయ్యవారిని కొలవండి అని చెబుతూ ఉంటారు. మరి ఈ సుఖాలు, ఈ భోగాలు, ఈ భోగలాలసత్వం, ఈ సంపద, ఇవన్నీ ఏం చేయాలండి? వీటన్నింటినీ వదిలేసుకుని ప్రతివాడు సన్యాసి కావాలా? ప్రతివాడు యోగి కావాలా? నాయనలారా, ప్రతివారు సన్యాసి కాలేరు, ప్రతివారు యోగి కాలేరు. ఆ మార్గంలోకి ప్రవేశించటమే ముందు అతి కష్టమైనది. ఆ మార్గంలోకి వెళ్ళటానికే
యోగ్యత కావాలి. సంపదల్ని అనుభవించండి, భోగాలని అనుభవించండి. కానీ త్యాగేనైకే అమృతత్వ మానసు అనేటటువంటి ఉపనిషద్ వాక్యం చెప్పినట్టుగా త్యాగము అనేటటువంటి భావంతో ఈ భోగాలను అనుభవించండి. ఇవన్నీ పరమాత్మ, ఆ అమ్మ పరాశక్తి మనం రాకపూర్వమే ఇచ్చి ఉంది. మనం ఖాళీ చేతులతో వచ్చినప్పటికే ఇక్కడ గాలి, నీరు, నేల, నదులు, సముద్రాలు, కొండలు, గుట్టలు, చెట్లు, పుట్టలు, పళ్ళు, ఫలాలు అన్నీ ఉన్నాయి. మనం తెచ్చిందే ఉంది. వచ్చి ఇక్కడ అన్నీ పోగు చేసుకున్నాం. పోగు చేసుకున్న వాటిని కృతజ్ఞతాభావంతో ఆ తల్లికి, ఓ తల్లి, ఓ మాయి, ఓ పరాశక్తి, నీ అనుగ్రహంతో నన్ను ఈ సంపన్నుల కుటుంబంలో కల్పింపజేశావు, చక్కటి విద్యనిచ్చావు, రూపాన్నిచ్చావు, మంచి కుటుంబ సభ్యుల్నిచ్చావు అని ధన్యవాదాలతో కృతజ్ఞతాభావంతో ఇది ఎప్పుడైనా వెళ్ళవలసినదే, నీ అనుగ్రహం మాత్రం వదిలేది కాదు, కనుక నీ పట్టిన పాదాల్ని వదలనీయకుండా నన్ను నీ వెంట తీసుకుని వెళుతూ ఈ యోగ్యతను అనుసరించి వచ్చినటువంటి ఈ భోగాల్ని త్యాగబుద్ధితో అనుభవించే స్థితిని నాకు ఇవ్వమ్మా అని ఆ తల్లిని, పరామాయిని, పరాశక్తిని, లేదు ఆశ్రయించిన సద్గురువుని వేడుకోవాలి. ఈ భూలోకంలో ఉండి ఉన్న సంపదల్ని, భోగభాగ్యాల్ని ధర్మయుతంగా, ధర్మపరంగా అనుభవిస్తూ ఆనందిస్తూ ఇది శాశ్వతం కాదు అనేటటువంటి మాటని, ఆ విషయాన్ని అనుక్షణం గుర్తుపెట్టుకుని శాశ్వతమైన తత్వము ఆ తల్లి పాదాలే, ఆ తల్లి సాయుధ్యమే అని అనుభవిస్తే అది ధన్యమైన గణ్యమైన జీవితం అవుతుంది. కనుక ఇలాంటి తత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు. పుణ్యమణిడి ధనము పుట్టింపజేయుచు నిజము గురువ సంగు నిత్య తృప్తి. పుణ్యమణిడి ధనము పుట్టింపజేయుచు నిజము గురువ సంగు నిత్య తృప్తి. విమల కీర్తి కాళి విస్తరింపగజేయు విమల కీర్తి కాళి విస్తరింపగజేయు కాళికాంబ తనయా కనుము కృష్ణా. నిజమైన గురువు పుణ్యం అనే ధనాన్ని పుట్టింపజేస్తూ నిత్య తృప్తిని ఇస్తాడు. అంటే పుణ్యము అనే ధనాన్ని మనకి కలిగింపచేస్తారు. శ్రీ కాళీమాత స్వచ్ఛమైన కీర్తిని విస్తరింపచేస్తుంది. గురు వినా ముక్తిర్నాస్తి, నా గురువురధికం నా గురువురధికం, గురు వినా ముక్తిర్నాస్తి అని గురువు యొక్క వైభవంలో చెప్పుకొస్తారు. గురువు లేని విద్య, మంత్ర సాధన నిరర్ధకమవుతాయి అని. అలాంటివి సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ ఉపరితలాన్ని మాత్రమే చూసినట్లు అవుతుంది. దిగితేనేగా సముద్రం యొక్క లోతు, అందులో ఉండేటటువంటి సుడిగుండాలు, బడబాగుళ్ళు, లేకపోతే జలచరాలు ఇట్లాంటివన్నీ తెలిసేది. అలాగే మంత్రాలను గాని, సాధనా మార్గాన్ని గాని, వాటి గురించి పూర్తిగా తెలియాలి అంటే, ఆ లోతుపాతులు తెలియాలి అంటే గురుముఖంగానే తెలుసుకోవాలి. అన్ని విద్యలు, మంత్రాలలోని గూఢమైన రహస్యాల్ని గురువులు సాధన చేసి ఉంటారు కనుక వారే వాటిని చక్కగా విడమర్చి అర్థమయ్యేలా చెప్పగలరు. లోతు తెలుసుకోకుండా దిగటం వల్ల మునిగిపోయే ప్రమాదం సంభవిస్తుంది. అలాగే సాధనా మార్గంలో ఉన్నవారు, మంత్రానుష్ఠంలో ఉన్నవారు సద్గురువుల యొక్క మార్గదర్శకం లేకుండా చేస్తే ఫలితాలు వేరుగా ఉండే అవకాశం ఉంది. అప్పుడు చేసినటువంటి సాధనంతా కూడా వృధా అవుతుంది. కానీ సద్గురువైతే పుణ్యధనాన్ని కలిగించి సాధకుణ్ణి సంపన్నుణ్ణి చేస్తారు. ఆ ధనం పైకి కనిపించదు, కానీ అవ్యక్తంలో ఉండి ఆ పుణ్యము వీరిని సంపన్నునిగా చేస్తుంది. శాశ్వతమైన తృప్తిని పొందే విద్యని నేర్పుతాడు సద్గురువు. ఇటువంటి గురువు నుంచి తయారైన సాధకులకు మచ్చలేని కీర్తి లభిస్తుంది. అలాంటి గురువులకు గురువుగా, సద్గురువుగా, పరమ గురువుగా భాషించే
కాళీమాతని నమ్ముకుంటే మచ్చలేని కీర్తిని దశ దిశలా వ్యాపింపచేస్తుంది అంటూ పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు. గంధులకును దృష్టి నందజేయుచు కాళి నడువలేకయున్న నడకలిచ్చు. అంధులకును దృష్టి నందజేయును కాళి నడవలేకయున్న నడకలిచ్చు. మూగవారినైన ముచ్చటింపగచేయు. మూగవారినైన ముచ్చటింపగజేయు. కాళికాంబతనయ కనుము కృష్ణ. శ్రీ కాళీమాత గుడ్డి వాళ్ళకి చూపుని ప్రసాదిస్తుంది, నడవలేని వాళ్ళకి నడకలు నేర్పుతుంది. తలుచుకుంటే ఆ తల్లి మూగవారినైనా మాట్లాడింప చేస్తుంది. అన్ని ప్రాణులలో శక్తి రూపంగా ఉండే శ్రీ కాళీమాత ఎవరికి ఏదైనా ప్రసాదించగలదు. ఆ తల్లి కరుణ కోసం విశ్వాసంతో ఆర్తిగా వేడుకుంటే అంగవికలుడికి ఆ వైకల్యాన్ని పోగొట్టి కైవల్యాన్ని ప్రసాదిస్తుంది. గుడ్డివాడు సూర్య సమకాంతితో వెలిగిపోయే ఆ తల్లిని దర్శించగలుగుతాడు. మూగవాడు ఆ తల్లి మంత్ర బీజాక్షరాన్ని నాలుకపై లిఖించిన వెంటనే మాట్లాడగలుగుతాడు. వీటన్నిటికీ నిదర్శనాలు ఉన్నాయి. అనేక మంది ఇలాంటి ఉత్తమమైన ఫలితాల్ని పొందారు. ఆ ప్రాప్తం కలిగిన వారే వాటి నిదర్శనాలను వీక్షించగలిగే భాగ్యవంతులవుతారు. ఆ మహిమలు ఏ దేవుని పేరుతో చెప్పినా, ఏ దేవుడి పేరుతో జరిగినా వాటి వెనక ఉన్న శక్తి కాళీమాతయే అని పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు. అన్ని వేళలందు ఆనందమూర్తియో కాళి కొలిచినప్పుడు ఘనత గలుగు. అన్ని వేళలందు ఆనందమూర్తియో కాళి కొలిచినప్పుడు ఘనత గలుగు. సకల యోగ ఫలము సంప్రాప్తమగుచుండు కాళికాంబతనయ కనుము కృష్ణ. అన్ని సమయాల్లోనూ ఆనందమూర్తిగా ఉండే శ్రీ కాళీమాతను పూజిస్తే గొప్పదనం లభిస్తుంది, ఘనతను పొందటం సాధ్యమవుతుంది. అన్ని యోగాల ఫలము సంప్రాప్తం అవుతుంది. బ్రహ్మమయమైన ఆనందం నిత్యమైనది, అదే బ్రహ్మానందం. దానికి వేళాపాలలు కళాకళలు ఉండవు. ఆ బ్రహ్మానందమే సగుణమై శ్రీ కాళీమాతగా కనిపిస్తోంది. సగుణోపాసనలో ఆ తల్లిని కొలిచిన వారికి ఘనత కలుగుతుంది. పూజించే వారికి క్రమంగా అన్ని అంశాలు అనుకూలంగా మారతాయి. దానివల్ల చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించగలుగుతారు. ఆ విజయ పరంపరల కారణంగా సంఘంలో పేరు ప్రఖ్యాతులు లభించి ఘనమైన వ్యక్తిగా ఆదరణ పొందుతారు. శ్రీ కాళీమాత కారు మబ్బులా నల్లగా ఉంటుంది. దుష్ట శిక్షణకు క్రోధపు పిడుగుల్ని, శిష్ట రక్షణకు వరాల జల్లుల్ని కురిపిస్తుంది. తద్వారా సాధకుడు ఘనుడవుతాడు. తానే ఆ తల్లి అవుతాడు, త్వమేవాహం అవుతాడు. కర్త, కర్మ, భక్తి, యోగ, జ్ఞానాలనే అన్ని యోగాల ఫలం ఇదే. త్వమేవాహం త్వమేవాహం తత్వమసి అనే స్థితిని పొందటమే అని పై పద్యంలో గురుదేవులు శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు. మూలతత్వనిధులు ముందుగా చేర్చుచు విప్పి చెప్పునట్టి వీరగురువు. మూలతత్వనిధులు ముందుగా చేర్చుచు విప్పి చెప్పునట్టి వీరగురువు. సర్వమెరుగు శక్తి సచ్చిదాత్మయ కాళి
సర్వమెరుగు శక్తి సచ్చిదాత్మయ కాళి కాళికాంబతనయా కనుము కృష్ణ. మూలతత్వమనే నిధుల్ని ముందుకు తెచ్చి ఆ మూటలు విప్పి లోపల ఏముందో చెప్పే కార్యశీలి అయిన గురువు, అన్నీ తెలిసిన ఆదిశక్తి, సత్య జ్ఞానాత్మకమైన ఆత్మస్వరూపం శ్రీ కాళీమాతయే. భార్యాభర్తలుగా అన్యోన్యంగా ఎంతో కాలం నుంచి జీవించే వారికి వారి మనస్తత్వాలే ఒకరికొకరు తెలుసుకోలేరు. ఎప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తుంటారో, ఏమి ఆశిస్తుంటారో కొన్ని సందర్భాల్లో కనిపెట్టలేకుండా ఉంటాం. అలాంటిది ఈ సృష్టి మొత్తం ఇమిడి ఉన్న శ్రీ కాళీమాత యొక్క మూలతత్వాన్ని తెలుసుకోవటం అసాధ్యమైన పని. ఎందుకంటే సృష్టి మొత్తంతో మిళితమై ఉన్న ఆది పరాశక్తిని గూర్చి తెలుసుకునే సమాచారమే మూలతత్వం. దాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని కూడా శ్రీ కాళీమాతే ఇస్తుంది. అపారమైన ధనరాశుల మూటని మన ముందు విప్పి అందులోని విలువైన సంపదల గురించి వివరంగా చెప్పి వాటి విలువల గురించి తెలియచెప్పే సద్గురువే శ్రీ కాళీమాత. అదే మూలాధార చక్రంలో నిద్రిస్తున్న కుండలినీ శక్తిని మేలుకొలిపి సహస్రారానికి చేర్చి ఆనంద సాధన చేసే విధానం. ఇవి అంతర్గతంగా దాగి ఉన్న నిధులు. ఆ తల్లి వాటిని తన భక్తుల ముందుకు తెచ్చి వివరించి చెబుతుంది. అన్ని కాలాలలో శాశ్వత జ్ఞాన స్వరూపిణిగా వెలుగొందే ఆ తల్లికి మాత్రమే సర్వస్వం తెలుసు. ఆమె వీరగురువు. ఏదైనా సాధించగలిగే శక్తిని ప్రసాదించే పరమగురువు అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. మనసు నిలిపి పూజ మాత కాళికి జేయ, మనసు నిలిపి పూజ మాత కాళికి జేయ, కోట్ల జన్మలఘము కూల్చివేసి మంచి బుద్ధినిచ్చు మాతలకును మాత, మంచి బుద్ధినిచ్చు మాతలకును మాత, కాళికాంబతనయా కనుము కృష్ణ. శ్రీ కాళీమాత పూజ మనసు నిలిపి చేస్తే అనేక జన్మల పాపాలు పోగొట్టి మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది. ఆ తల్లి అమ్మలందరికీ అమ్మ, విశ్వజనని. చిత్తశుద్ధి లేకుండా ఏ పని చేసినా అది సత్ఫలితాలనివ్వదు. శరీరం ఒకచోట, ఆలోచన ఇంకొక చోట ఉంటే సత్ఫలితాల కంటే దుష్ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. శ్రద్ధగా మనసుతో పనిచేయటం వల్ల దానిపై పట్టు సాధించవచ్చు. అదేవిధంగా మనసు ఆ తల్లి మీదే కేంద్రీకరించి పూజించాలి. మనసు నిలపటం అంటే మనసుని లయం చేయటం, సంకల్పాల్ని నిలుపు చేయగలగటం. భ్రూమధ్య నుండి బ్రహ్మరంధ్రానికి క్రింద ఉన్నది మనోలయస్థానం. మనసు ఆ తల్లి మీద లయమైపోతే అంతే చాలు. అదే నిర్వికల్ప స్థితి, అదే జీవన్ముక్తి అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజుల వారు పై పద్యంలో. అన్ని శక్తులకును ఆధారమైనట్టి గురువు కాళీమాత కోరికొలువా, అన్ని శక్తులకును ఆధారమైనట్టి గురువు కాళీమాత కోరికొలువ, అందజేయునుపుడు అక్షయానందము, అందజేయునుపుడు అక్షయ ఆనందమున్, కాళికాంబతనయ కనుము కృష్ణ. అన్ని శక్తులకి ఆధారమైన గురువు శ్రీ కాళీమాతయే. భక్తితో పూజిస్తే అక్షయమైన ఆనందాన్ని అన్ని వేళలా అందిస్తుంది. ఈ లోకంలో
ప్రతిదానికి ఏదో ఒకటి ఆధారం, ప్రతిదాన్ని ఏదో ఒక ఆధారం పట్టి ఉంచుతుంది. ఆ ఆధారమే అవసరాన్ని బట్టి దాన్ని నియంత్రిస్తుంది. ఎగిరే గాలిపటాన్ని పరిశీలిస్తే అది ఎగరటానికి ఆధారమైన దారం నేలపై ఉండి దాన్ని ఎలా కావాలి అంటే అలా నియంత్రణ చేస్తుంది. నియంత్రణ శక్తి అంటే అదే. ప్రపంచం మొత్తాన్ని ఏకకాలంలో నియంత్రించగలిగే శక్తికి మూలాధారం, మూల కారణం శ్రీ కాళీమాతయే. ఆ తల్లి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఈ 3 శక్తుల స్వరూపిణి. విశ్వసృష్టికి ఈ 3 శక్తులే మూలం. అవి ఆ తల్లి నుంచే ఏర్పడుతున్నాయి. వాటిని గూర్చి వివరంగా తెలియజేసే గురువు కూడా ఆ తల్లే. శ్రీ కాళీమాత అర్చన వల్ల తరిగిపోని శాశ్వత ఆనందం లభిస్తుంది అంటున్నారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. కాళీమాత సేవ కాంక్షతో చేయంగ సంక్రమించు నెల్ల స్నాన ఫలము. కాళీమాత సేవ కాంక్షతో చేయంగా సంక్రమించు నెల్ల స్నాన ఫలము. స్థిరముగాగవచ్చు తీర్థ సేవ ఫలము. కాళికాంబతనయ కనుము కృష్ణ. శ్రీ కాళీమాత సేవ శ్రద్ధతో చేస్తే అన్ని నదులలో స్నానం చేసిన ఫలితం, తీర్థసేవనం చేసిన ఫలం స్థిరంగా అంటే తప్పకుండా లభిస్తాయి అని భావం. పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, ఆకాశం, వాయువు ఇవి లేనిదే ప్రాణికోటి బ్రతుకజాలదు. వీటిలోని శక్తికి కారణం శ్రీ కాళీమాతయే. అందులో ఏది లోపించినా జీవి బ్రతకలేదు. ఇవే పంచప్రాణాల రూపంలో శ్రీ కాళీమాత జీవులకు ప్రసాదించింది. వీటిలో దేని ప్రాముఖ్యం దానిదే. వాయువుకి అసలు వాయువు లేకపోతే 1 నిమిషం సేపు, అంతకంటే తక్కువ సేపు బంధించినట్లయితే ప్రాణం అనబడేటటువంటి ఆ ప్రాణవాయువు లేకపోతే దేహం పోయినట్టే, జీవుడు వెళ్ళిపోయినట్టే. అయితే దాని తర్వాత నీటికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. దేని విశిష్టత దానికే ఉన్నా ఈ వాయువుకి తర్వాత నీటికి చాలా ప్రాముఖ్యం ఉంటుంది. త్రాగటానికి, దేహం శుభ్రపరచుకోవటానికి, అనుష్ఠానానికి, అనేక అవసరాలకి నీటితో పని ఉంటుంది. అందుకే ఓం ఆపో వాయుదగం సర్వం విశ్వాభూత, ఓం ఆపో వాయుదగం సర్వ విశ్వాభూతాన్యాప, పశు ఆపో ప్రణవాపో అన్నమాప అమృతమాప సమ్రాడాప విరాడాప స్వరాడాపాహ అంటూ ఆపహ అంటే నీరు. ఆ వేదంలో ఒక చోట చెబుతుంది ప్రాణానికి ఆధారమైంది నీరు అని. నీటి యొక్క విశిష్టతని ఆ వేదం చెప్పుకొస్తుంది. కనుక పుణ్యఫలం కోసం యాత్రలు చేస్తూ, తీర్థాలను సందర్శిస్తూ, నదులు, సముద్రాలు, తటాకాలు మొదలైనవి కనిపిస్తే పుణ్యస్నానాలు చేస్తాం. కానీ అవేమీ చేయకుండానే అంతటి ఫలాన్ని చేకూర్చేది శ్రీ కాళీమాత పాదసేవ. ఆమె పాదసేవ, తీర్థసేవన వల్ల ఆరోగ్యం, లోకజ్ఞానం, మోక్షం అన్నీ లభిస్తాయి. ఆ తల్లిని పూజిస్తే తీర్థసేవ చేసిన ఫలితం నిశ్చయంగా లభిస్తుంది అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు.